టీడీపీ అధినేత చంద్రబాబు అక్రమ అరెస్టును తట్టుకోలేక గుండెపోటుతో మృతి చెందిన గోపయ్య కుటుంబాన్ని నారా భువనేశ్వరి పరామర్శించారు. జగ్గయ్యపేట నియోజకవర్గం పెనుగంచిప్రోలు గ్రామంలో నిజం గెలవాలి యాత్రలో భాగంగా ఆమె బాధిత కుటుంబానికి 3 లక్షల రూపాయలు చెక్కు ఇచ్చి ఆర్థిక సాయం చేశారు. ఆ కుటుంబ సభ్యులను ఓదార్చి అన్ని విధాలుగా ఆదుకుంటామని హామీ ఇచ్చారు. తర్వాత బాగా ఆలోచించి డిప్రెషన్లోకి వెళ్ళిపోయి నైట్ తెల్లవారుజామున 3:30కు ఇట్లా నరాలు బ్రెయిన్లో డ్యామేజ్ అయ్యాయి సార్. వారం రోజులు వెంటిలేషన్ మీద ఉండి అక్టోబర్ 22న చనిపోయారు. మాకు మేడం గారు భరోసా ఇచ్చారు. మా అమ్మకు నేను వాళ్ళ అమ్మాయిని